హలో ఎవ్రీవన్. సో ఎవ్రీ సాటర్డే మనం సోషల్ క్లాసెస్ అయితే డిస్కస్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి. సో ఈరోజు ఇండియన్ హిస్టరీ మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. 1707 నుండి 1857 అంటే సిపాయిల తిరుగుబాటు వరకు కూడా మనం భారతదేశ చరిత్ర మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఒక ఆర్డర్లో కనుక మనం చూసినట్లయితే మొఘల్స్ నుండి మొదలుకొని ఢిల్లీ సుల్తాన్ల నుండి మొదలుకొని ఈ విధంగా మనం 1947 వరకు ఆర్డర్లో చదివితే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఈ క్లాస్లో మనం 1707 టు 1857 వరకు ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయా అనేది మనం చూడబోతా ఉన్నాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. చాలా మంచి కోర్సెస్, ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతే చెప్పడం జరుగుతుంది. చూడండి, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మొఘల్ సామ్రాజ్యము 18వ శతాబ్దపు ప్రథమార్ధములో పతనమైంది. 1707లో ఔరంగజేబు మరణించడం జరిగింది. సో మనకి మొఘల్స్ అంటే ఔరంగజేబు తోటే మనం పూర్తి చేస్తూ ఉంటాం. ఇంపార్టెంట్ కింగ్స్ ఇతను. బాబర్ నుండి మొదలుకొని ఔరంగజేబు వరకు మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ఆ తరువాత కూడా మనకి బహదూర్ షా II ఎవరైతే ఉన్నారో రంగూన్ జైల్లో మరణించడం జరిగింది. అప్పటి వరకు కూడా మొఘల్స్ పీరియడ్ రన్ అవుతానే ఉంది, కానీ అంత చెప్పుకోదగ్గ రాజులు ఎవరు లేరు. అందుకే మనం ఔరంగజేబు వరకే ఎక్కువగా గుర్తుంచుకున్నాం. సో 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత బహదూర్ షా రాజయ్యాడు. సో మీకు ఈ విధంగా సర్కిల్ చేస్తే అది ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. 1712లో బహదూర్ షా మరణ అనంతరము రాజవంశీకుడు జుల్ఫికర్ ఖాన్ అండతో జహందర్ షా రాజయ్యాడు. అంటే ఔరంగజేబ్ తర్వాత బహదూర్ షా వచ్చాడు, బహదూర్ షా తర్వాత జహందర్ షా కూడా రాజయ్యాడు. జహందర్ షా జిజియా పన్ను విధానాన్ని రద్దు చేసి ఇజారా అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. జహందర్ షా జిజియా అనే ఒక పద్ధతిని, పన్ను విధానాన్ని రద్దు చేసి ఇజారా అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ ఇజారా పద్ధతి అంటే ఏంటనే చూద్దాం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము కాంట్రాక్టర్ చెల్లిస్తాడు. ఇక ఆ కాంట్రాక్టర్ రైతుల దగ్గర తన యొక్క ఇష్టానుసారము తీసుకోవచ్చు. ఈ పద్ధతిని జహందర్ షా తీసుకురావడం జరిగింది. 1713లో జహందర్ షా మేనల్లుడైన షారోన్ సియర్ సయ్యద్ సోదరుల సహాయంతో రాజు అవుతాడు. ఎవరవుతారు? షారోన్ సియర్. ఎవరి సహాయంతో? సయ్యద్ సోదరులు. ఆ సయ్యద్ సోదరులు ఎవరు? అబ్దుల్లా ఖాన్ హుస్సేన్, అలీ ఖాన్ బర్హా. వారి సహాయంతో రాజు అవుతాడు. 1719లో సయ్యద్ సోదరులు షారోన్ సియర్ని పదవి నుంచి తొలగించి ఆ తర్వాత ఇంకా అసలు ఐడియా లేని మామూలుగా చిన్న రాజుల వంశస్థులని గద్దెనెక్కిస్తారు. మహమ్మద్ షాని 1719లో సింహాసనం ఎక్కిస్తారు. 1720లో సయ్యద్ సోదరుల కథ ముగుస్తుంది. సో ఇక్కడ మహమ్మద్ షా గురించి కొంచెం ఇంపార్టెంట్గానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ కాలమే పరిపాలిస్తారు. 1719 నుండి 1748 వరకు. ఈ మహమ్మద్ షా దగ్గరే మనం తెలంగాణ హిస్టరీ చదివే వాళ్ళకి ఐడియా ఉంటుంది. నిజాం ఉల్ ముల్క్ అనే ఉండేవాడు. 1724లో తన పదవిని వదిలి హైదరాబాద్ సంస్థాన లక్ష్యంగా రావడం జరిగింది. ఎవరు? నిజాం ఉల్ ముల్క్. ఇతను ఎవరి దగ్గర ఉండేవాడు? మహమ్మద్ షా దగ్గర ఉండేవాడు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా 1724లో స్థాపించాడు. ఇతను 1748లో మరణించడం జరుగుతుంది. 1738 నుండి 39 వరకు ఉత్తర భారతంలో పశువుల కాపరి అయిన నాదిర్ షా కింగ్ అవుతాడు. కోహినూర్ వజ్రము, షాజహాన్ చేయించిన రత్నఖచిత మయూర సింహాసనాన్ని, ఒక చైర్ లాంటిదాన్ని నాదిర్ షా తీసుకెళ్ళిపోతాడు.
నాదిర్ షా మరణ అనంతరం అతని సేనాని అహ్మద్ షా అబ్దాలీ 1748 నుండి 1767 వరకు ఉత్తర భారతదేశంపై విరుచుకుపడతాడు. సో అహ్మద్ షా అబ్దాలీ 1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠా వీరుల్ని ఓడించడం జరుగుతుంది. ముర్షిద్ కులీ ఖాన్, అలీ వర్దీ ఖాన్ బెంగాల్ని 1717లో స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. సాదల్ ఖాన్ బర్హాన్ ఉల్ ముల్క్ 1722లో అవధ్ రాజ్యాన్ని నిర్మించాడు. ఏరు కూడా గుర్తుపెట్టుకోండి. హైదర్ అలీ ఫ్రెంచ్ వారి సహాయంతో 1755లో దిండిగల్లో ఆయుధగారాన్ని నిర్మిస్తాడు. 1761లో మైసూర్ రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. 1782లో హైదర్ అలీ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మరణించడం జరుగుతుంది. ఇక తర్వాత సుల్తాన్ టిప్పు సుల్తాన్ 1780 to 1909 వరకు పరిపాలించడం జరుగుతుంది. జీవితాంతం ఒక గొర్రెలా బ్రతకడం కంటే సింహంలా ఒక్కరోజైనా బతకడం మిన్నా అని టిప్పు సుల్తాన్ ఎప్పుడూ అంటుండేవాడంట. టిప్పు సుల్తాన్ మరణము 1799 మే 4న మరణిస్తాడు. ఈయనే కొత్త రకము క్యాలెండరు, నాణాలు, తూనికలను ప్రవేశపెట్టాడు. సో ఇట్లా ఆర్డర్గా మనం చదివితే ఏంటి అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇంతవరకు సరిపోతుందండి, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఇంతే. ఓకే. జైపూర్ నగర నిర్మాత రాజా సవాయ్ సింగ్, ఇతను ఖగోళ శాస్త్రవేత్త, జామితి, త్రికోణమితిని సంస్కృతంలోకి అనువదించాడు. అలీ మహమ్మద్ ఖాన్ హిమాలయ పర్వత ప్రాంతంలో రోహిల్ ఖాన్ పేరుతో ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. పంజాబ్ రాజ్యాన్ని రంజిత్ సింగ్ స్థాపిస్తాడు. మరాఠీ యోధుడు బాజీరావు కుమారుడు బాలాజీ బాజీరావు, ఇతన్ని నానా సాహెబ్ అంటారు, మనందరికీ తెలుసు నానా సాహెబ్. భారత వాణిజ్యం అంటే ప్రపంచ వాణిజ్యం, దాన్ని అదుపులోకి తెచ్చుకునేవాడే యూరప్ నియంత అని పీటర్ ది గ్రేట్ అనేవాడు. 1492లో స్పెయిన్లో బయలుదేరిన కొలంబస్ భారతదేశానికి బదులు అమెరికాను కనిపెట్టడం జరిగింది. సో ఎందుకు ఇవి మనం డిస్కస్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళ ఏ విధంగా వాళ్ళు ఎంటర్ అయిపోతూ ఉన్నారు అనేది మనం చూడడానికి 1 by 1 అసలు ఎక్కడ కనిపెట్టారు, ఏం జరిగింది అనేది చూస్తూ ఉన్నాం కొద్దిగా. 1498లో పోర్చుగల్ వ్యక్తి వాస్కో డి గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా కాలికట్ చేరుకున్నాడు. 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. 1599లో మర్చెంట్ అడ్వెంచర్స్ పేరిట ఒక ఇంగ్లీష్ కంపెనీని స్థాపించారు. అదే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంగ్లీష్ వారు దక్షిణాదిన తమ తొలి ఫ్యాక్టరీని మచిలీపట్నంలో 1611లో స్థాపించడం జరిగింది. తూర్పున తొలి ఫ్యాక్టరీని ఒరిస్సాలో 1633లో నెలకొల్పారు. 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. 1760లో వందవాసి యుద్ధం కూడా జరిగింది. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 1757 జూన్ 23 నాటి ప్లాసీ యుద్ధంతోనే బ్రిటిష్ రాజకీయ ఆధిపత్యం ఆరంభమైందని చెప్పాలి. సో అప్పటి వరకు కూడా వాళ్ళు ఇక కంపెనీ ఆ విధంగానే ఉన్నారు, కొద్దిగా ఇక కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే ప్లాసీ వార్ 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధంతో వారి యొక్క ఆధిపత్యం మొదలైంది. ఈ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాని ఇంగ్లీష్ కంపెనీ సేనలు ఓడించడం జరిగింది. నెక్స్ట్ 1764 అక్టోబర్ 22 బక్సార్ వద్ద మీర్ కాసిం, షుజాఉద్దౌలా, మొఘల్ షా ఆలం II కలిసి కంపెనీ సైన్యంతో తలబడి చిత్తుగా ఓడిపోయారు. అంటే బక్సార్ వార్లో కూడా ఓడిపోవడం జరిగింది. అయితే బ్రిటిష్ పాలకులు ఇండియాని ఆక్యుపై చేసే పని 1818 to 1857 మధ్య పూర్తి చేశారు. సో సిపాయిల తిరుగుబాటు జరిగింది ఓకే, బట్ ఆ తర్వాత వాళ్ళు విపరీతంగా మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి వెంటనే అండర్లోకి తెచ్చుకొని తర్వాత విచ్చలవిడితనం అయిపోయారు. లార్డ్ డలౌసీ తాను సిద్ధం చేసుకున్న ఆక్రమ విధానాన్ని అమలు చేయడానికి కాలదోష సూత్రం అమలు చేశాడు. దీని ప్రకారం రాజ్యపాలకుడు మరణిస్తే వారికి ఎవరు పిల్లలు కానీ అట్లాంటివి ఎవరు లేకపోతే
ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది బ్రిటిష్ రాజ్యంలో కలిసినట్లే. ఇది ఎవరు తీసుకొచ్చారు? డలహౌసీ. కంపెనీ వ్యవహారాలకు సంబంధించి తొలి ముఖ్యమైన పార్లమెంటరీ చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో వచ్చింది. ఫిట్స్ ఇండియా యాక్ట్ 1784లో వచ్చింది. చార్టర్ యాక్ట్స్ 1813 to 1833లో మధ్యలో వచ్చింది. అండ్ జార్జ్ స్టీవెన్సన్ రూపొందించిన తొలి రైలు ఇంజిన్ 1814లో పట్టాలపైకి వచ్చింది. అండ్ వెరీ ఇంపార్టెంట్, 1853లో బొంబాయి నుండి ఠానేకి భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం కూడా ఏర్పాటైంది. నెక్స్ట్, లార్డ్ డలహౌసీ తపాలా బిళ్ళలను ప్రవేశపెట్టాడు. కలకత్తా నుండి ఆగ్రా మధ్య తొలి టెలిగ్రాఫ్ లైన్ 1853లో ప్రారంభించాడు. 1793లో కారన్ వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ పద్ధతిని బెంగాల్ మరియు బీహార్లో ప్రవేశపెట్టాడు. సెటిల్మెంట్, రైతువారి సెటిల్మెంట్ అనేది ఏంటంటే, పద్ధతి ప్రకారం భూమిని సాగు చేస్తున్న రైతును భూమికి యజమానిగానే గుర్తిస్తారు, కానీ భూమి శిస్తు విధించాలి. రైతు మహల్వారి పద్ధతిని పంజాబ్లో ప్రవేశపెట్టారు. భూస్వాములతో రెవెన్యూ సెటిల్మెంట్ అన్నట్టు ఇది. అండ్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహణను 1784 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, సివిల్ సర్వీసెస్ వ్యవస్థను లార్డ్ కారన్ వాలిస్ ప్రవేశపెట్టాడు 1786లో. న్యాయ వ్యవస్థను ప్రారంభించింది వారెన్ హేస్టింగ్, అయినప్పటికీ తను కొంచెం ఇంకా స్థిరీకరించింది మాత్రం కారన్ వాలిస్ 1793. 1829లో సతీ సహాగమన దురాచారాన్ని విలియం బెంటింగ్ నిషేధించడం జరిగింది. 1833లో లార్డ్ మొకాలే సారథ్యంలో ఒక లా కమిషన్ కూడా ఏర్పాటైంది. దీని ఫలితంగానే ఇండియన్ పీనల్ కోడ్, సివిల్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ చట్టాలు వచ్చాయి. అండ్ వితంతు పునర్వివాహాల కోసం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు 1856లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1781లో వారెన్ హేస్టింగ్ కలకత్తాలో మద్రాసుని స్థాపించాడు. కలకత్తా, ముంబై, మద్రాస్ నగరాల్లో 1857లో విశ్వవిద్యాలయాలను నెలకొల్పారు. ప్రఖ్యాత బెంగాలీ నవల రచయిత బంకిం చంద్ర చటర్జీ కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్న పట్టభద్రుల్లో ఒకడు, తొలి పట్టభద్రులు. ఓకే, సో ఇది ఆర్డర్గానే చదవండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఆధునిక భారత ప్రథమ మహానాయకుడు రాజా రామ్మోహన్ రాయ్. అతనికి 12 భాషల్లో పైగా ప్రావీణ్యం ఉంది. గిఫ్ట్ టు మోనోథిస్ట్ అనే ప్రసిద్ధ గ్రంథాల్ని 1809లో పర్షియన్ భాషలో రాశాడు. ఆత్మీయ సభను స్థాపించాడు రాజా రామ్మోహన్ రాయ్. 1820లో పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే రచన చేశాడు. 28లో బ్రహ్మసభ పేరుతో ఒక కొత్త మత సంస్థను స్థాపించాడు. తర్వాత ఇదే బ్రహ్మ సమాజంగా మారింది. ఎక్కడ? బ్రహ్మసభే బ్రహ్మ సమాజంగా మారింది. హిందూ మతాన్ని ప్రక్షాళన చేసి ఏకేశ్వరోపాసన మార్గాన్ని ప్రబోధించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యము. 1817లో వాచీల తయారీదారి డేవిడ్ హారే హిందూ కాలేజీని స్థాపించాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో తత్వబోధన స్థాపించాడు. తత్వబోధన పత్రిక కూడా స్థాపించడం జరిగింది. అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ 1843లో బ్రహ్మ సమాజాన్ని పునర్వ్యవస్థీకరించి దాన్ని డెవలప్ చేశాడు. అండ్ బెంగాలీ వాచక రూపకర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఇప్పటికీ కూడా అవే ఉన్నాయంట బుక్స్. అండ్ బాలశాస్త్రి జంబేడ్కర్ పరమహంసలి మండలి పేరుతో 1849లో ఒక సంస్థను నెలకొల్పాడు. ఈశ్వరుడు ఒక్కడే అని ఇతను విశ్వసించేవాడు. అండ్ 1832లో దర్పణ్ అనే వారపత్రికను కూడా స్థాపించాడు. 1851లో జ్యోతి బాపులే పూణేలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాడు. 1852లో సత్యప్రకాష్ పత్రిక కర్సోన్దాస్ మల్జీ ప్రారంభించాడు. గోపాల్ హరిదేశ్ముఖ్ మహారాష్ట్ర అంతటా లోకహితవాది వారి అనే కలం పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అండ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ ప్రాథమిక వాచకాలని సిద్ధం చేశారు. ఇప్పుడే అనుకున్నాం మనం. 1856 అంటే బహదూర్ షా అనంతరం 1856లో బహదూర్ షా మరణ అనంతరం మొఘల్ పాలకులకు ఇక రాజు అనే మకుటం ఉండదని, వారసులందరినీ రాజకుమారులు లాగానే వ్యవహరిస్తామని 1856లో ఖానింగ్ ప్రకటించాడు. బహదూర్ షా 2 ఉండేది ఇక్కడ.
ఆయనే ఇంకా మరణించలేదు 1856లో. 1858లో ఏమో మరణించడం జరిగింది ఆఫ్టర్ సిపాయిల తిరుగుబాటు తర్వాత రంగూల్ జైల్లో. సో అంతకుముందే చెప్పారంటే ఇప్పుడున్న రాజు ఎవరైతే ఉన్నారో అతనే చిట్ట చివరి రాజు. తర్వాత ఎవరైనా ఉంటే రాజవంశీకులుగానే గుర్తిస్తాం, కానీ రాజులుగా గుర్తించమని లార్డ్ కానింగ్ ప్రకటించాడు. 1857 మే 10న ఢిల్లీకి 58 కిలోమీటర్ల దూరంలో మీరట్లో తిరుగుబాటు మొదలైంది. మంగల్ పాండేను ఏప్రిల్ 8న ఉరిదీశారు. 1858 జూన్ 17న ఝాన్సీ లక్ష్మీబాయి గారి మరణం. 1857 సెప్టెంబర్ 20వ తేదీన ఢిల్లీని వశపరుచుకొని బహదూర్ షా టూని నిర్బంధించి రంగూన్ పంపించారు. అక్కడే 1862లో మరణించడం జరిగింది బహదూర్ షా టూ. సో ఈ విధంగా బాబర్ యొక్క మొఘల్స్ యొక్క ప్రస్థానం అయితే ముగిసిపోయింది. సో ఇది ఈరోజు క్లాస్. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.